తమిళనాడులో రాజకీయాలు హీట్ ఎక్కాయి. టీవీకే చీఫ్ విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఆయన 2 చోట్ల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఆస్తులకు 2 వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు. ఒక అఫిడవిట్ లో క్రిమినల్ కేసు ప్రస్తావనను తీసుకురాగా మరో దాంట్లో ఆ ఊసే లేదు. దీంతో ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే చీఫ్ విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు ఫోన్ ద్వారా. గోపీనాథ్, శివాని, మొత్తం మీద తమిళనాడులో అంటే ఇప్పటికే ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు కూడా అంటే పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈ నెల 23వ తారీఖున ఎన్నికలు అంటే జరగబోతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీ అధినేతలు కావచ్చు, అభ్యర్థులు వెన్నులు కూడా అంటే ప్రకటన చేస్తున్న తరుణంలో నిన్న కూడా అంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ అంటే 2 చోట్ల ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే ఆ 2 చోట్లలో డిఫరెంట్ కి సంబంధించినటువంటి అఫిడవిట్లు ఆయన దాఖలు చేయడం జరిగింది. అంటే ఒక దాంట్లో మాత్రం ఆయన పైన అంటే క్రిమినల్ కేసు అవుతుందంటూ కూడా ఆయన ఒక అఫిడవిట్ లో అంటే నోట్ చేయడం జరిగింది. అయితే ఇంకొక చోట అఫిడవిట్ వేసే సందర్భంలో ఆ కేసుకి సంబంధించి వివరాలు ఎక్కడా కూడా పొందుపరచకుండా ఆయన అంటే అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా మీడియాలో అదేవిధంగానే ఇతర పార్టీలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు ఆ రకంగా 2 అఫిడవిట్లు డిఫరెంట్ రూపంలో ఎందుకు ఆయన అఫిడవిట్లు దాఖలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మాత్రం ఎన్నికల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే 2 ప్రాంతాల్లో డిఫరెంట్ గా ఎందుకు అఫిడవిట్లు దాఖలు చేశారనే దానిపైన మాత్రం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. సో అత్యంత త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పటికే ఎన్నికల వేడి కొనసాగుతుంది. అభ్యర్థులు కావచ్చు అంటే అభ్యర్థులు ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రకటన చేసిన నేపథ్యంలో మిగిలిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే ఎన్నికలకు సంబంధించి మాత్రం చాలా పకడ్బందీగా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, అదేవిధంగానే రాత్రి నుంచి అంటే 24 గంటల పాటు కూడా రోడ్ల పైన నిరంతరం తనిఖీలు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటన జరుగుతుంది. సో మొత్తం మీద మాత్రం ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ చాలా దూకుడుగా వెళ్తున్న సందర్భంలో ఆయన ఆ పార్టీ అధినేత అఫిడవిట్లే ఇప్పుడు చాలా ఒక చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పొచ్చు. శివాని, థ్యాంక్ యూ గోపీనాథ్.